విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా ధన బలాన్ని ప్రయోగించారని ఆరోపించారు. తనది రాజకీయ పోరాటం కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థలు ధన బలానికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని తెలిపారు. मैं एक पॉलिटिकल लड़ाई ही नहीं लड़ रहा हूं। आप सब जानते हैं कि मैं सरकारी एजेंसियों के खिलाफ ही लड़ाई लड़ रहा हूं। इसमें सरकारी एजेंसियां बहुत सक्रिय हो गई हैं और राजनीतिक दलों में तोड़फोड़ करवाने का काम कर रही हैं। लोगों को इस बात के लिए बाध्य कर रही हैं कि वो उनके पक्ष में वोट डालें और पैसे का भी खेल हो रहा है। రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ తొలి ఓటు వేశారు. 151 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ ఓటింగ్ లో పాల్గొలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రి గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఓటు వేయలేదు. కరోనా కారణంగా మంత్రి గంగుల కమలాకర్ ఓటింగ్లో పాల్గొనలేదు. చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉన్నందున ఓటేయలేదు. ఓటింగ్ అనంతరం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు ఎన్నికల అధికారులు సీల్ వేశారు. రేపు ఉదయం బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి తరలిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలి రోజు ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అగ్నిపథ్, ధరల పెరుగుదల సహా పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకు వెళ్లారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. వరుసగా రెండోసారి పెద్దల సభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి దైవ సాక్షిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నేతలు చిదంబరం, జయరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, బీజేడీ నేత సస్మిత్ పాత్ర, ఆప్ నేత విక్రమ్జిత్ సింగ్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, కపిల్ సిబల్ తదితరులు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం 2 కోట్లను విడుదల చేశారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశించారు. అదేవిధంగా ప్రతి సచివాలయం పరిధిలో సమస్యల పరిష్కారానికి 20 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయని, వారికి న్యాయం జరగాలంటే మనం అధికారంలోకి తిరిగి రావాలన్నారు. మరి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయి అని చెప్తా ఉన్నప్పుడు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ చేయనప్పుడు, ఈరోజు మన ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనసు మాత్రమే ఇక మన వైపును ఉండేట్టుగా గుర్తు చేయాలి. అంతే కదా మనం చేయాల్సింది. అది జరిగింది అని అంటే 175కి 175 ఎందుకు గెలిచలేం? 175కి 175 ఎందుకు గెలిచలేం? గెలుస్తాం. కానీ అది జరగాలి అని అంటే మీరు కష్టపడకపోతే జరగదు. మీరు కష్టపడితేనే అది జరుగుతుంది. నేను చేయగలిగిందంతా నేను చేస్తూ ఉన్నా. నియోజకవర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన నిధులతో స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు బొత్స, అంబటి రాంబాబు తెలిపారు. అటు వరద బాధితులకు సహాయం అందడం లేదని పచ్చ పార్టీ, పచ్చ మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రులు మండిపడ్డారు. పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున ఒక్కొక్క సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలను కూడా మరి కేటాయించడం కూడా జరిగింది. సచివాలయానికి 20 లక్షల రూపాయలని వెంటనే అక్కడికక్కడే శాంక్షన్ చేసి దాన్ని పనులు ప్రారంభించే విధంగా మళ్ళీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా
నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలని మరి డెవలప్మెంట్ ఫండ్ నుంచి, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కేటాయించారు. 87% అంటే ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో 87% హౌస్ హోల్డ్స్కి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం. కాబట్టే మేము 175 క్లెయిమ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, ఇన్ని హౌస్ హోల్డ్స్కి సహాయం చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా 175కి 175 సీట్లతో అధికారంలోకి తీసుకురావాల్సిందిగా అడిగేటువంటి అవకాశం మాకు కలుగుతుంది. దానివల్ల ప్రజల చెంతకు వెళుతున్నాం, వారికి గుర్తు చేస్తున్నాం, వారి కష్ట నష్టాలు వింటున్నాం, మేము చేసినటువంటి ఉపయోగకరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరిస్తున్నాం. మహిళలకు ఎలాంటి సమస్యలున్నా జాతీయ మహిళా కమిషన్ సాయం చేస్తుందంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గతంలో మహిళా దర్బార్లో సమస్యలు చెప్పిన మహిళలకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చారు. దీనిలో భాగంగా 3 మహిళలకు ఆర్థిక సాయం అందించారు. మిగిలిన మహిళలకు లాయర్లతో కౌన్సిలింగ్ ఇప్పించారు. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా తెలియజేయాలన్నారు గవర్నర్ తమిళిసై. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ 3 రోజులు పర్యటించి వర్షం, వరదలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు స్పెషల్ ఆఫీసర్స్ నియమించారు. శనివారం సాయంత్రం వరంగల్కు చేరుకున్న సీఎం అదే రోజు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిన్న ములుగు జిల్లాలో స్వయంగా వరద నష్టాన్ని పరిశీలించారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను రద్దు చేసుకుని రోడ్డు మార్గాన హైదరాబాద్కు పయనమయ్యారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 56 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. 16 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 56 అడుగుల వద్దే ఉంది గోదావరి నీటి మట్టం. అయితే ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 60 అడుగులు దాటే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని రైస్ మిల్లుల్లో ధాన్యం మొలకెత్తుతోంది. ప్రభుత్వం సేకరించిన 1000 క్వింటాళ్ల ధాన్యం మొలకెత్తి వరి నారును తలపిస్తోంది. నిజామాబాద్, మహబూబ్ నగర్ సహా అనేక జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 9000 మెట్రిక్ టన్నుల ధాన్యం మొలకెత్తినట్టు చెప్తున్నారు నిర్వాహకులు. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగేశ్వరరావు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హయత్ నగర్ కోర్టు తీర్పును వెల్లడించింది. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ఈ నెల 22 వరకు నాగేశ్వరరావును పోలీసులు విచారించనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు నిందితుడు కన్ఫెషన్ రికార్డు చేయనున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో అక్రమ మద్యం బాటిల్స్ ని పోలీసులు ధ్వంసం చేశారు. 1,73,83,831 రూపాయలు విలువ చేసే మద్యం సీసాల్ని మార్కెట్ యార్డ్లో పేల్చి రోడ్ రోలర్తో తొక్కించేశారు. మరోవైపు మద్యం సీసాలు తీసుకుని వదిలేసిన అట్టపెట్టెల్లో మందుబాబు ఒక ఫుల్ బాటిల్ కనిపెట్టాడు. మిగతా మందుబాబులు కనీసం క్వార్టర్ అయినా దొరకదా అని అక్కడికి గుంపులుగా వెళ్లడం మొదలుపెట్టారు. గమనించిన పోలీసులు మందుబాబుల్ని చెదరగొట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టం రంగం. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఆలయంలో మొక్కుబడిగానే పూజలు చేస్తున్నారని, తన రూపాన్ని ఇష్టం వచ్చినట్లుగా మారుస్తున్నారని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారని చెప్పారు. పూజలు చేస్తున్నారంటున్నారు, మొక్కుబడిగా చేస్తున్నారు కదరా మీరు. మీ సంతోషానికే గాని నాకు కాదు, నా బాల బచ్చలందరూ మీ సంతోషానికి చేస్తురని నేను కూడా అందుకుంటున్నానే గాని నా సంతోషానికి కాదు కదా. నా ఆలయంలోని పూజలు సరిగ్గా జరపట్లేదు ఎందుకు? నేను మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను, కుంభ వర్షాలు. నేను నా గర్భాలయంలోని మీరు శాస్త్రబద్ధంగా మీరు
పూజలు జరిపించండి గాని మొక్కుబడిగా ఏదో జాతీయ వార్తలకు వెళ్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు పాల్గొన్నారు. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ హల్వా పోటీ చేస్తున్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ కు మద్దతు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లుగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చినట్లే వెనుకబడిన వర్గాలకు చెందిన ధన్కర్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీష్ ధన్కర్, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి జగదీష్ ధన్కర్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి విధాన నిర్ణయం లోపల నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అంతేకాదు చట్టాలు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థికి ద్రౌపది ముర్ము గారికి ఈ విషయం లోపల పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఆ పార్టీ నేతలను, అప్పటి అధికారులను వదిలిపెట్టడం లేదు. 12 ఏళ్ల క్రితం జరిగిన అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసులో 4 మాజీ ఐఏఎఫ్ అధికారులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. వీవీఐపీలు, ఇతర ప్రముఖుల కోసం హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. 2010 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్లాండ్తో ఒప్పందం చేసుకుంది. 3,600 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కాంట్రాక్ట్లో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఓ సదస్సు కోసం కేజ్రీవాల్ సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన టూర్ కు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. పర్మిషన్ కోసం ప్రధాని మోదీని కోరి నెల రోజులైనా ఇంతవరకు అనుమతి రాలేదని ఆరోపించారు కేజ్రీవాల్. తానేమీ క్రిమినల్ ని కాదని, రాజకీయ కారణాలతోనే తన ప్రయాణాన్ని కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. వాతావరణ వివరాల్లోకి వెళ్దాం. ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు మళ్లింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బిజినెస్ వార్తల విషయానికి వస్తే గత కొంతకాలంగా వంట నూనెల ధరలు భగభగ మండిపోతున్నాయి. కరోనా, యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇండోనేషియాలో పామాయిల్ ఉత్పత్తుల ఎగుమతి సుంకం రద్దు కావడంతో వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. అయితే వంట నూనెల ధరలు తగ్గుతాయి అనే ఆనందాన్ని ఆవిరి చేసేసింది జీఎస్టీ కౌన్సిల్. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువులు, సేవలపై భారీగా పెరిగిన పన్ను రేట్లు అమల్లోకి వచ్చాయి. ఎల్ఈడి లైట్లు, కత్తులు, కటింగ్ బ్లేడ్స్, ఫోర్క్స్, ప్రింటింగ్, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ 18% స్లాబ్లోకి వచ్చేసాయి. గింజలు, పప్పు ధాన్యాలను శుభ్రపరిచి వేరు చేయడం, గ్రేడింగ్ చేయడం కోసం ఉపయోగించే మెషీన్లు, ధాన్యాల మిల్లులో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్స్ ధరలు పెరిగాయి. చెక్లు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జెస్ పైన కూడా జీఎస్టీ పెరిగింది. స్టాక్ మార్కెట్స్ ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో 54,521 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 16,278 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక కమోడిటీస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. బంగారం ధర ఏ విధంగా ఉందో చూద్దాం. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,390 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం ధర 46,190గా ఉంది. చెన్నై బులియన్ మార్కెట్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 50,670 రూపాయలు కాగా 22 క్యారెట్ల పసిడి ధర 46,470 రూపాయలుగా ఉంది. మెట్రో సిటీ హైదరాబాద్లో పసిడి ధర 24 క్యారెట్లు 50,390 రూపాయలు కాగా 22 క్యారెట్ల పసిడి ధర 46,190 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 61,300 రూపాయలుగా ఉంది.